హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు సిరీస్ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆవకాయ పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. సమ్మర్లో మనకి గుర్తొచ్చేది ఆవకాయ పచ్చడి. ఇది ఈజీగా ఎలా పెట్టుకోవాలో నేను మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను 6 సైజ్ మీడియం సైజ్ ఆఫ్ మ్యాంగోస్ తీసుకున్నాను అనమాట, పచ్చివి. వాటిని వాటర్లో వేసి కడిగేసి, అంటే ఒక పూట వాటర్లో వేసి ఉంచామనుకోండి, వాటిని శుభ్రంగా కడిగేసి పొడిగా ఉండే బట్టతోటి వాటిని చక్కగా క్లీన్ చేసుకోవాలి, తడి లేకుండా. ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని టెంక ముక్కలా కలుస్తుంది, టెంక మీద ఉండే వైట్ లేయర్ కూడా తీసేసేయాలి. ఇప్పుడు ఈ 2 బౌల్స్ తోటి, ఇప్పుడు ఆ రెడ్ బౌల్ తోటి 4 బౌల్స్ ఆఫ్ మ్యాంగో పీసెస్ తీసుకున్నాను అండ్ 2 బౌల్స్ ఆఫ్ ఆయిల్. ఈ కొలత వచ్చేసి ఆ రెడ్ కప్ తోటి, అంటే మీరు 4 కప్పులు ఏదైతే తీసుకుంటారో ఆ కప్పుతోటి 1 కప్పు కారము, 1 కప్పు ఉప్పు, 1 కప్పు ఆవపిండి, 2 స్పూన్స్ మెంతి పొడి తీసుకోవాలండి. అండ్ ఒక 40 రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసుకొని అలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బాగా మిక్స్ అయింది కదా. దీంట్లో ఆయిల్ పోసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం ఆయిల్, ఒక బౌల్లోంచి కొంచెం ఆయిల్ తీసుకొని దాన్ని బాగా అలా మిక్స్ చేసుకోవాలి మనము. మీరు ఎన్ని మామిడికాయ ముక్కలు తీసుకున్నా అలా పెట్టుకోండి. ఒక 4 బౌల్స్ సరిపోయేలాగా ఆ బౌల్తో తీసుకొని 4 బౌల్స్గా సరిపోయేలాగా తీసుకొని, దానికి కొలత 1 కప్పు కారం, 1 కప్పు ఉప్పు, 1 కప్పు ఆవపిండి, మెంతి పొడి ఎక్కువ అవసరం లేదండి. ఇప్పుడు ఈ బౌల్ లోపల టిప్ ఏంటంటే, కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో ముక్కలు అలా ముంచుకొని వేసుకుంటే ముక్క తొందరగా మెత్తబడదండి. అంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కదా పచ్చడి. ఇలా చేయకపోతే ఏమవుతుందంటే ముక్క తొందరగా మెత్తబడిపోతుంది పచ్చడి లోపల. అలా మెత్తబడకుండా గట్టిగా ఉండడానికి అలా కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో ముంచి దీంట్లో మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న మామిడికాయ ముక్కలన్నీ అలా బౌల్లో ముంచి అందులో వేసుకొని మిక్స్ చేసుకున్నాము. మనము ఇవి ఒక డబ్బాలో వేసుకొని 3 రోజులు నిల్వ ఉంచుకొని తర్వాత టేస్ట్ చూసుకొని దానికి తగ్గట్టు ఉప్పు కారం ఏమైనా తగ్గితే కలుపుకుంటాం కదా. కొంచెం అడుగున కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కలుపుకున్న ముక్కల్ని మొత్తం ఆ బౌల్లో తీసేసుకుంటాం అన్నమాట. ముక్కలన్నీ కూడా ఇలా ఆయిల్లో ముంచి వేసుకుంటే గట్టిగా ఉంటాయి. కారం కూడా మేము మా ఊర్లో పట్టించిన కారం అండి, మంచిగా ఉంటుంది కారము. కొందరు ఉప్పు కలిపి కారం పడతారు కదా, దాన్ని బట్టి చూసుకొని కూడా మీరు కారం మీరు ఎంతవరకు తింటారో చూసుకొని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకొని అన్ని బౌల్లోకి తీసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఒక 4 పట్టాయండి నాకు. ఒక 4 వెల్లుల్లిపాయలు చక్కగా పొట్టు తీసేసి కొంచెం తడది లేకుండా పొడిగా అందులో వేసుకోవాలి మనము. ఇలా మన దగ్గర ఉన్న ముక్కలన్నీ కలుపుకొని నీట్గా బౌల్లో వేసేసుకుంటే సరిపోతుంది. ముక్క కొంచెం ఆయిల్ ఉండేలాగా చూసుకొని దాన్ని అందులో కలుపుకొని బౌల్లోకి తీసేసుకోండి. ఇక్కడ కూడా తడి ఉండకూడదండి. మామిడికాయ ముక్కలు మీద నీట్గా పొడిగా ఉండాలి. ఇక్కడ తడి ఉండకూడదు. తడి ఉంటే బూజు వచ్చేస్తుంది కదా. మీరు ఆవపిండి చేసుకునేటప్పుడు కూడా ఆవాలు కొంతసేపు ఎండలో పెట్టుకొని పొడి చేసుకోండి. ఇలా బౌల్లోకి తీసేసుకొని 3 డేస్ కొంచెం ఇంకొక బౌల్ ఆఫ్ ఆయిల్ కూడా ఉంది కదండి, ఆ ఆయిల్ అంతా కూడా దీంట్లో వేసేసుకుంటాం అనమాట. ఆయిల్ కూడా వేసేసుకొని ఒక 3 డేస్ అలానే ఉంచితే, ఇప్పుడు అది డబ్బాకి పై వరకు వచ్చింది కదా, దానికి సగం అయిపోతుందండి అది మొత్తం ఊరాక. సో ఒక 3 డేస్ ఉంచుకున్న తర్వాత మళ్ళీ మనం టేస్ట్ చేసుకోవాలి. అంటే ఉప్పు ఏమన్నా తక్కువైందా, కారం ఏమన్నా తక్కువైందా, మెంతి పొడి ఏమన్నా తక్కువైందా అని చూసుకొని
మీ టేస్ట్కి తగ్గట్టు దాంట్లో ఏమైనా తక్కువ అయితే మళ్ళీ మిక్స్ చేసుకుంటాం అనమాట. ఇలా పైనంతా ఆయిల్ పోసేసుకొని మూత పెట్టుకొని 3 రోజులు ఊరబెట్టుకోవాలి. అంతే అండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. మీరు కొలతలు కరెక్ట్గా వేసుకోండి. ఇలా వేసేసుకొని ఆయిల్ పైన వేసుకోండి. అండ్ 3 డేస్ తర్వాత మీరు టేస్ట్ చూసుకున్న తర్వాత కూడా ఆయిల్ చాలా తగ్గిపోతుందండి. మళ్ళీ నాకైతే ఆ బౌల్ తోటి ఇంకొక 2 బౌల్స్ ఆఫ్ ఆయిల్ పట్టింది. చూడండి, ఊరిన తర్వాత ఎంత టేస్టీగా వచ్చిందంటే అదిరిపోయిందండి పచ్చడి. మీరు కూడా అట్లా మిగిలిన తర్వాత అది కలిపేసుకొని అంతా వేసుకుంటారు కదా, లాస్ట్ ముద్ద అలా కలుపుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. అండ్ మీరు టేస్ట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.